ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 3, 4, 5 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పై కార్యక్రమంలో భాగంగా అక్కడి ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలతో, మంగళహారతులతో, బాణాసంచాలతో నీరాజనాలు పలికారు. ఆమె మాట్లాడుతూ తాను ఎక్కడ ప్రచారం నిర్వహించిన మొట్టమొదటిగా వినిపించే సమస్యలు మంచినీరు, శ్మశాన వాటిక సమస్యలు అని. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గొప్పలు చెప్పుకునేవారికి ఈ చిన్న సమస్య కూడా కనిపించలేదా అని ఎద్దేవా చేశారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెదిరింపులు ఉండవు, బలవంతపు వసూలు ఉండవు, అవినీతి రహితమైన కోవూరు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సమస్యలు చెప్పారు. ఈ వార్డులో నివసిస్తున్న క్రిస్టియన్ మైనారిటీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియల సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను. మనం అధికారంలోకి వచ్చాక వార్డులో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అరుంధతి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని మాట ఇస్తున్నాను. నేను మామూలుగా క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకున్నాను. ఇంత పెద్ద బుచ్చిరెడ్డిపాలెంలో 3, 4, 5 వార్డులలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియదు. మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస వసతి అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు? మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా? మాకు శ్మశాన వాటిక లేదు అని చెప్పలేదా? అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం నెల్లూరు పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు. అలాగే మా దగ్గరికి ఒక 2, 3 ఇప్పుడు లేగుంటిపాడు వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కల చడితే మేము వెంటనే ఏర్పాటు అవేం పెద్దగావు 10 లక్షలు 15 లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు కట్టున్నా దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమన వచ్చిండేది. అది కూడా చేయలేకపోయారంటే 6 సార్లు గెలిచానని చెప్పే మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏం అడిగారో మీరేం చేశారో మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అంబేద్కర్ నగర్ హరిజనవాడలకు కలిపి ఉన్న శ్మశాన వాటిక కనీసం అది కూడా చేపిస్తాను. అరుంధతి హరిజనవాడ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేపిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాను. ఇది ఏంటంటే ఇది తప్పకుండా వస్తుంది. మన మేనిఫెస్టోలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి మంది అందులో నిరుద్యోగులు కూడా ఉన్నారని చెప్పి నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళంతా నేను ఇప్పటి వరకు ఒక 50-60 పంచాయతీల్లో తిరిగితే అందరూ అమ్మ మా పిల్లలు ఖాళీగా ఉన్నారు, చదువుకొని ఉన్నారు, వాళ్ళు సర్టిఫికేట్స్ రాకుండా కొంతమంది కాలేజీల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక సర్టిఫికేట్స్ ఇరుక్కోబోయినాయి పై చదువులకు పోవడానికి అని ఎంతోమంది చెప్పారు. దానికి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు. ఎంతోమంది బీఈడి ఎంఈడి వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు రాక ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళు చేయక చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి చాలా మందికి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి యువకుడికి 3,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇంకా మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది మైనారిటీ సోదరీమణులు సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రంజాన్ తోఫా వంటిది అలాగే దుల్హన్ పథకం కూడా ఇంతకు ముందు ఎలాగిస్తున్నారో మనకి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్కి ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. నేను ఎన్డీఏ
ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. ఆయన్ని కూడా మా ఇద్దరిని మీ నమ్మకమైన అపూర్వమైన ఓటును ఆలోచించి మరీ వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ.